వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు బూట్ కట్ బాలరాజు డైరెక్టర్ శ్రీ కోనేటి ఉన్నారు. వరుణ్ సందేశ్ హీరోగా నటించినటువంటి అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ అనే సినిమాతో ఒక 10 ఏళ్ల క్రితం ఆయన డైరెక్టర్గా పరిచయం అయ్యారు. సో ఎన్నాళ్ళ తర్వాత ఆయన బూట్ కట్ బాలరాజుతో మన ముందుకు వచ్చారు. కాకపోతే రీసెంట్గా ఆ సినిమాకు సంబంధించినటువంటి ఒక వివాదం సినిమాకి మించి తెర మీదకు వచ్చింది. నా సినిమాని చూడమని చెప్పేసి, అంటే అందులో హీరోగా నటించినటువంటి సోహెల్ ర్యాన్ ప్రేక్షకుల్ని ఒక అర్థిస్తూ వేడుకోవటం, అట్లాగే తన సినిమాని బ్యాడ్ రివ్యూ తోటి డిగ్రేడ్ చేస్తున్నారంటూ ఒక రివ్యూర్ మీద పూల చక్క నవీన్ అని చెప్పేసి అతని మీద అతన్ని టార్గెట్ చేసి మాట్లాడటం, ఇదంతా మనం చూసాం. అయితే ఈ సినిమాకి ఎవరైతే కర్త ఉన్నారో, ఆ సినిమా క్రియేటర్ ఎవరైతే ఉన్నారో శ్రీ కోనేటి, ఆయన ఆ సినిమా తర్వాత ఇంతవరకు బయటికి రాలేదు. సో ఇప్పుడు మన కోసం ఆ సినిమాకి సంబంధించి దాని చుట్టూ అలుముకున్న వివాదం గురించి మనతో షేర్ చేసుకోవడానికి వచ్చారు. నమస్తే శ్రీని గారు. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మామూలుగా అయితే ఒక సినిమా బూట్ కట్ బాలరాజు అనే సినిమా వచ్చింది. సో మీరు దానికి డైరెక్టరు. మీ సినిమా హీరో. నిజానికి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ హీరో అయితే ఆ సినిమాని తన భుజాల మీద వేసుకొని తీసుకువెళ్ళాలో ప్రజల దగ్గరికి, అది లేకుండా మధ్యలో వదిలేసి ఆయన వెళ్ళిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒక డైరెక్టర్గా, అంటే నేను ఇది కేవలం వివాదం కోసం కాదు. సో ఎవరైనా తన సినిమాని, పైగా ఏంటంటే తను దానికి ఆ సినిమాని ఒక ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించాడు కాబట్టి, బీయింగ్ ఏ డైరెక్టర్, బీయింగ్ ఏ క్రియేటర్, సో మీ సినిమా అది ఒక ఏదైనా సరే ఒక సినిమా అంటే అది డైరెక్టర్స్ మీడియం అని అంటాము. సో మీకు సంబంధించి ఈ బూట్ కట్ బాలరాజు అనే మేకింగ్ అనేది మీకు, నాకు తెలిసినంతవరకు మీరు బాగా తీశారనే ఒక అభిప్రాయంతోనే ఉన్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎందుకు ఈ సినిమాకి అంత నెగిటివిటీ వచ్చిందంటారు? నాకు తెలిసి నెగిటివిటీ వచ్చిందని నేను అనుకోలేదు సార్. ఎందుకు అని అంటే, నేను సినిమా చూసిన తర్వాత నాకు వచ్చిన కాల్స్ని బట్టి చాలామంది ఫ్యామిలీస్ బాగుంది, బోర్ లేదు సినిమా. ఓకే. ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న వస్తున్నటువంటి దాంట్లో బోర్ లేకుండా తీయడం అనేది గ్రేట్ సార్. ఇప్పుడు అంత ఇప్పుడు 2 hours 24 minutes డ్యూరేషన్ పెట్టుకొని మనం బోర్ లేదు అనే మాట వచ్చిందంటే అక్కడ సక్సెస్ అండి. అదే, పైగా బూట్ కట్ బాలరాజు అనే ఒక టైటిల్లోనే ఇంట్రెస్టింగ్ ఇదేంట్రా అనేది ఆ టైటిల్ కూడా సార్. ఈ సినిమా స్టార్ట్ అటెన్షన్ అనేది ఉంది. ఈ సినిమా స్టార్ట్ 2 years సార్. ఈ 2 yearsలో చాలా మంది కూడా బూట్ కట్ బాలరాజు, అరే డిఫరెంట్గా ఉంది, అరే భలే ఉంది కదా టైటిల్ అని ఒక పాజిటివ్ ఉంది సార్. మాకు స్టార్టింగ్కి వెళ్ళి కూడా పాజిటివ్ ఉంది. బట్ సినిమా అనేది నచ్చడం నచ్చకపోవడం అనేది సార్ జనాలకు వదిలేసిన తర్వాత వాళ్ళ అభిప్రాయం సార్. అది అవును, వాళ్ళ అభిప్రాయాలకు ఎప్పుడు ఏకీభవించాలి. ఎందుకంటే చూసి ఆదరించేది ప్రేక్షకులే కాబట్టి. అవును, అంతిమంగా వాళ్ళది. ఒకసారి జనంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం తీర్పిస్తే దానికి శిరస వహించడం తప్ప మనం చేయగలం. శిరస వహించాల్సిందే. కాకపోతే సినిమాకి సంబంధించి ఈరోజు ఏంటంటే కేవలం థియేటర్కి రిలీజే కాకుండా ఓటీటీ ఉంది, ఆ తర్వాత శాటిలైట్ ఉంది. సో అంటే అదర్ దాన్ థియేటర్, దానికి ఒక బిజినెస్ ఉంది. అవును. సో ఆ పరంగా చూసుకున్నప్పుడు ఈ సినిమాకి ముందు బిజినెస్ జరిగింది కదా, వేరే బిజినెస్, నాన్ థియేట్రికల్ బిజినెస్. సార్ నేను అదే చెప్పబోతున్నాను సార్. యాక్చువల్గా బిఫోర్ రిలీజు ఈ సినిమాని బాలాజీ వీడియో వాళ్ళు చూసి ఓటీటీ సమ్ రేట్ అని చెప్పేసి క్లోజ్ చేశారు సార్. బిఫోర్ సినిమా చూసి దెన్ మళ్ళీ వైజాగ్ అటువైపు ఆంధ్ర సైడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా విజయ్ గారు అని చెప్పేసి ఆయన కూడా సినిమా చూసి నేను ఆంధ్ర సైడ్ నేను రిలీజ్ చేస్తానని చెప్పేసి ఆయన అంటే మా సగం సక్సెస్ అక్కడేనండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడున్న దీంట్లో ఓటీటీ పోవాలన్నా, ఒక శాటిలైట్ పోవాలన్నా ఈరోజు చాలా కష్టకాలం ఉంది సార్. అవును, మొన్నటి దాకా ఓటీటీ బాగానే ఉంది సార్. బట్ ఇప్పుడు కూడా ఓటీటీ బిజినెస్ వాళ్ళు కూడా ఆచితూచి తీసుకుంటున్నారు సార్. అది కూడా షేరింగ్ బేస్లో తీసుకుంటున్నారు. ఇదివరకు అవుట్ రైట్ లేదు, ఇప్పుడు ఇదివరకు లాగా లేదు సార్. షేర్ బేస్లో తీసుకుంటున్నారు. అలాంటిది మా మూవీని అందరూ వీళ్ళు చూసి బిఫోరే, శాటిలైట్ కూడా బిఫోర్ అయిపోయిందండి ఈటీవీకి. ఓకే. బిఫోరే అయిపోవడం అనేది సగం సక్సెస్ మేము అక్కడే అయినామండి. దెన్ 50% మిగతాది ఏంటంటే ఆడియన్స్ చెప్పాలి. థియేటర్లకు వచ్చిన తర్వాత బాగుంది, బాగలేదు సార్. నాకు వచ్చిన రిజల్ట్ ప్రకారంగా ఇప్పటివరకు బూట్ కట్ బాలరాజు అనేది బాగలేదు, బోరింగ్ అనేది అయితే నాకు ఇప్పటివరకు వినలేదు సార్. నాకు వచ్చిన కాల్స్ని బట్టి
ఓకే. మీరన్నట్టుగా ఈ వివాదాలు ఇలాంటివి వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు సార్. నేను బేసిక్గా నేను అసలు సోషల్ మీడియాలో కూడా ఎవరిది నేను నోట్ చేసి చూడడము ఇవన్నీ చేయను సార్ నేను. ఎందుకంటే 100 మంది జనాల్లో 90 మందికి నచ్చొచ్చు, 10 మందికి నచ్చకపోవచ్చు. ఈ 10 మందికి నచ్చలేదు కదా అని చెప్పి మనం 10 మంది దగ్గరనే చూసుకుంటూ వెళ్తే ఆ 10 మంది దగ్గర మనం ఆగిపోతాం సార్. ఈ 90 మందికి రీచ్ అవ్వలేము. అవును. సో నాకు మీరు ఏదైతే నమ్మి తీశారో అటు తీశారు. కాకపోతే వెరీ ఫస్ట్ డేనే నా సినిమా ఎందుకు చూడటానికి రావట్లేదు అని ఆ థియేటర్ల దగ్గరే తను ఎమోషనల్ అవ్వటం అనేది అది ఒక నెగటివ్ అంటే యాక్చువల్గా దాని ఆస్పెక్ట్లోకి తీసుకెళ్ళిందమ్మా. అంటే ఈ సినిమా జనం చూడటం లేదా సార్? ఎగ్జాక్ట్లీ అదే జరిగి ఉండొచ్చు. నేను దాని గురించి అంటే అతను ఎమోషనల్ అయిన దాంట్లో అతని పెయిన్ ఉంది సార్. అతను ఎందుకు ఎమోషనల్ అయ్యాడనే దానికి తనలో ఒక పెయిన్ ఉంది. ఏంటంటే ప్రొడ్యూసర్గా డబ్బులు పెట్టాను దీంట్లో, అరే దీన్ని నమ్మి కదా నేను సినిమా చేసింది ఓకే అనే ఇంటెన్షన్లో తను సడన్గా ఎమోషనల్. అంటే నేను సెట్లో కూడా చూసేవాను కదా, తను చిన్న చిన్న విషయాన్ని కూడా ఎమోషనల్ అయిపోతుంటాడు. ఓకే. సో అలా ఎమోషనల్ అయిందే తప్ప ఎక్కువ సున్నితం మనసు కూడా అనమాట. చాలా సున్నితమైన మనసు అండి సోహెల్. ఏంటంటే బయట వాళ్ళకు కొంతమందికి పడవచ్చు, కొంతమందికి సార్ ఎనిమీస్ అనేది ప్రతి దగ్గర ఉంటుంది సార్, ప్రతి ఫీల్డ్ లో ఉంటుంది, లేదని కాదు. అతనికి ఏంటంటే అది పబ్లిక్ ఫిగర్ అయిన తర్వాత అది కామన్ ఉంటుంది సార్. అది మనోడికి ఏంటంటే సోహెల్కి అది తెలియదు. బేసిక్ ఏంటంటే అరే నేను ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనేది తెలియదు బేసిక్ గా. సో అలా ఎమోషనల్ అయింది తప్పిస్తే ఆ ఎమోషనల్ దాన్ని మనకు నెగిటివ్ గా వెళ్ళిపోయింది, అంతే తప్ప ఇంకేం లేదు సార్. అది అతను మాట్లాడిన తీరు కూడా, నేను డబ్బులు పెట్టాము, నేను ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న డబ్బు కూడా దీనికి పెట్టాము, సో అని ఒక ఎమోషనల్గా మాట్లాడటం, అంటే ఒక సింపతి గెయిన్ చేయడానికి ఇలాన్ని మాట్లాడా అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించేటట్లుగా ఉంది అతని ప్రవర్తన. అదే సార్ నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే అతనికి ఎలా మాట్లాడాలో ఏంటి అనేది కూడా, అంటే కెమెరా ముందు ఒకలాగా, కెమెరా వెనకాల ఒకలాగా ఉండాలి అనేది తెలియదు సార్ అతనికి. ఎందుకంటే జెన్యున్గా మాట్లాడిన మాటలు అవి. ఓకే. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అరే ఇంతవరకు ఎందుకు, ఇప్పుడు బిగ్ బాస్ నుంచి తీసుకుంటే సోహెల్ని, బిగ్ బాస్ లో కూడా అలాగే అగ్రెసివ్గా ఉండేవాడు. సో మనసులో కూడా పెట్టుకుని బయటలో కూడా షో చేయడం అనేది తెలియదు అబ్బాయికి. సో అది ఏదైతే అక్కడ అతను ఏదైతే నేచర్ ఉందో దానికి అతనికి అభిమానులు ఏర్పడ్డారు. ఎస్ ఎగ్జాక్ట్లీగా. ఆ అభిమానాలు థియేటర్ వరకు రావాలని లేదు కదా సార్. అది వేరు ఇది వేరు, అది వేరు ఇది వేరు సార్. సార్ 70mm స్క్రీన్ వేరు సార్. మనకున్న అక్కడ ఉన్నది అక్కడనే ఉన్న పబ్లిక్ మన దగ్గర అందరూ ఆదరించాలి అనేది. మనం ఇప్పుడు మన ఇంటి కుటుంబ సభ్యులు ఉంటాం సార్, మన ఇంటి పక్కలకే మనం నచ్చకపోవచ్చు. రైట్. ఇప్పుడు మనకు అందరికీ నచ్చాలని లేదు కదా సార్. అవును, మనం అందరికీ నచ్చాలని లేదు, నచ్చే వాళ్ళ కోసం చేసుకుంటాం. మన బిహేవియర్ ఇవన్నీ కూడా, మన మాట తీరు ఇదంతా కూడా నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. ఎస్. సో అంతే సార్. నేను అంటే మీరు అతనితో కలిసి పనిచేశారు సార్. 2 years ట్రావెల్ అయ్యాను కదా సార్. అతను ఉండే అలాగే ఉంటాడు సార్. మారడం కానీ, కెమెరా ముందు ఒకలాగా, కెమెరా వెనకాల ఒకలాగా, అలాంటి నేచర్ కాదు సార్ అబ్బాయి అయితే. దగ్గర ఉండి చూశాను కాబట్టి చెప్తున్నాను. అంటే పర్టికులర్గా ఈ బాలరాజు క్యారెక్టర్కి ఏదైతే ఉందో, సో దానికోసం అతను ఎలా కష్టపడ్డాడు సార్? అతను సినిమా అంటే బ్లడ్ పెడతాడు. ఓకే. అంటే తనకు ప్యాషన్ కదా, ప్యాషన్, యాక్టర్ కావాలని ఒక ప్యాషన్. నేను డిజైన్ చేసుకున్నప్పుడు కూడా సార్, ఆ క్యారెక్టర్ ఒరిజినల్గా ఉండే ఏదైతే ఆ క్యారెక్టరేషన్ ఉంటుందో అదే క్యారెక్టరేషన్ బూట్ కట్ బాలరాజులో పెట్టడం జరిగింది సార్. మేము బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అతను వేరే సినిమాలు ఏం లేవు, మిస్టర్ ప్రెగ్నెంట్ ఒకటే ఒప్పుకున్నాడు అప్పుడు. మిస్టర్ ప్రెగ్నెంట్ తర్వాత బూట్ కట్ బాలరాజు. ఓకే. బూట్ కట్ బాలరాజు తర్వాత మేము చేస్తున్న దీంట్లో చిన్న ఫైనాన్షియల్ ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ రావడం మూలంగా ఏమైందంటే, సినిమా కొంచెం నత్తనడక నడుస్తున్న టైంలో ఇతనికి వేరే ఆఫర్లు వచ్చాయి. ఆఫర్లు వచ్చినప్పుడు మిగతా ఆ 2 సినిమాలు కూడా ఫినిష్ చేసుకొని వెళ్ళాడు. ఓకే. సో ఎందుకంటే ఫైనాన్షియల్ కూడా అతను కూడా సెటిల్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు ఎవరికైనా ఒక అవకాశం వస్తుందంటే ఇది ఆపుకొని అది చేయమని చెప్పేసి మనం అయితే ఇది కాదు కదా సార్. సో అలా వెళ్ళి చేసుకున్న ప్రాజెక్ట్లే. సో అలా డిజైన్ చేసుకున్నటువంటి బూట్ కట్ బాలరాజు. యాక్చువల్గా ఇది ఇనిషియల్గా మీరు స్టార్ట్ చేసుకున్నప్పుడు బెక్కెం వేణుగోపాల్ ఆయన లాంచింగ్ టైంలో ఆయన ప్రొడక్షన్ కంపెనీ ఉంది, లక్కీ మీడియానే ఉంది. అవును సార్. సో తర్వాత చూసుకుంటే ఆయన లేడు ఈ సినిమా సంబంధించి. ఎందుకని ఆయన పక్కకి వెళ్ళిపోయాడు? అంటే పక్కకు వెళ్ళడానికి అప్పుడు తను అల్లూరు మూవీ వచ్చింది సార్, గోపిది, శ్రీ విష్ణుతో చేసింది. అది చిన్న, మీకు బాగా సన్నిహితుడు, నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ సార్ గోపి. ఈ అవకాశం కూడా ఈ బూట్ కట్ బాలరాజు ఏదైతే మెయిన్ థ్రెడ్ ఏదైతే ఉందో, ఒక ఇలాంటి పాయింట్ ఒకటి దీని మీద నాకు కథ కావాలరా అని చెప్పేసి అని అన్నప్పుడు దీని డిస్కషన్లో కూర్చున్నాం అసలు. యాక్చువల్గా ఓకే, కూర్చున్నప్పుడు సోహెల్ వీళ్ళు కూడా అప్పుడు హీరో సోహెల్ అని కూడా అనుకోలే ఈ కథ రెడీ చేస్తున్నప్పుడు. మేమిద్దరం ట్రావెల్ అవుతున్నాము, వేరే హీరో అనుకున్నాము. ఆ టైంలో వీళ్ళు పార్ట్నర్షిప్లో పాషా గారును అండ్ గోపి ఇద్దరు
సోహెల్ హీరోగా ఒక ప్రాజెక్ట్ చేయాలని చెప్పి వాళ్ళు కమిట్మెంట్ అయ్యింది. ఓకే. సో ఆ దశలో పాషా గారు తీసుకొచ్చారా సోహెల్ పెట్టుకుందాం అనేది? సోహెల్ పాషా గారిని పరిచయం చేశాడు గోపిని. ఓకే. వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. సో అలా గోపి ట్రావెల్ అయిన తర్వాత ఈ కథ మొత్తం టోటల్గా స్టార్టింగ్కి వెళ్ళి ఎండ్ టిల్ డేట్ వరకు కూడా గోపియే మొత్తం వెనకాల ఉన్నారు. సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా గోపి గారు ఉన్నారు. ఓకే. బట్ ఫైనాన్స్ పేరు లేదు కానీ ప్రొడ్యూసర్ లేదు కానీ బ్యాక్ లక్కీ మీడియా యూనిట్ అని చెప్పి పడి ఉంటుంది కథ. ఓకే. స్టోరీ కూడా లక్కీ మీడియా యూనిట్ అని చెప్పేసి పడి ఉంటుంది. ఓకే. సో ఏంటంటే ఇలా మేము జర్నీ చేస్తున్న టైంలో సోహెల్ని హీరోగా పెట్టి చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్, అతని క్యారెక్టరేషన్ ఇదంతా డిజైన్ చేయడం జరిగింది కథలో. ఓకే. సో అట్లా గోపి ఎందుకు మిస్ అవ్వడం, ఆ బ్యానర్ ఎందుకు తప్పుకున్నాడు అంటే ఆ టైంలో అల్లూరి సినిమా గురించి చిన్న ఇదే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే సంథింగ్ అయ్యిండే. దాని తర్వాత మళ్ళీ తన సినిమాలు తీస్తూనే ఉన్నాడు. అతన్ని ఆపే శక్తి అనేది ఇండస్ట్రీలో ఎవరికి లేదండి. బేసిక్గా నేను ఓపెన్ చెప్పాలండి, ఎందుకంటే సినిమా ప్యాషన్ ఉన్నవాడిని ఎవడు ఆపలేడు. ఓకే. డెఫినెట్గా చెప్తాను గోపి గురించి, నేను గొప్పగానే చెప్తాను. ఎందుకు నా ఫ్రెండ్ అని కాదండి, అదే ఒక చిన్న సినిమా ప్రొడ్యూసర్లలో 12 సినిమాలు నాన్ స్టాప్గా సినిమాలు చేసుకుని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ పడుతూ కూడా సినిమా చేస్తున్న ఏకైక వ్యక్తి క్వాలిటీగానే 100% ఎవరు అంటే బెక్కం వేణుగోపాల్ బ్రాకెట్లో గోపి సార్. బికాస్ ఎందుకంటే సినిమా ప్యాషన్ ఉండాలి సార్, ఒక సినిమా చేయడానికి ఒక ప్యాషన్ ఉండాలి. రైట్. సో అట్లా ఆ స్ట్రగుల్ పడుతున్నప్పుడు ఈ సినిమా మీద ఎఫెక్ట్ పడకూడదు అని, ఉడ్కట్ బాలరాజు మీద ఆ ఎఫెక్ట్ పడకూడదు అని చెప్పి తను ఫైనాన్షియల్గా మళ్ళీ మనం వెనకనే ఉంటాను కదా మీరు చేయండి అని చెప్పి వీళ్ళని ముందు పెట్టి చేయించడం జరిగింది. సో పాషా గారినే ముందుకు పెట్టేసి. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఆ టైంలో ఏంటంటే వీళ్ళు కూడా సినిమా చూసుకున్నారు. అప్పటికి 50% అయిపోయిందండి. గోపి హ్యాండ్ ఓవర్ నుంచి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు కూడా 50% మూవీ అయిపోయింది. ఈ 50% మూవీ అయిపోయిన తర్వాత వీళ్ళు చూసుకున్నారు, పాషా గారు, సోహెల్ వీళ్ళంతా చూసుకున్న తర్వాత సినిమా కథ మీద నమ్మకం వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు బేసిక్గా సినిమా మీద నమ్మకం లేదు, అసలు బాగాలేదు అని అనుకుంటే దెన్ 50% ఇంకా 50% అమౌంట్ పెట్టాలి కదా, ఆ అమౌంట్ ఎందుకు ఇక్కడితో ఆపేద్దాంలే అని అనుకోవచ్చు. బట్ అలా అనుకోలే. ఎందుకంటే సినిమా మీద నమ్మకం ఉంది. ఆ సినిమా మీద నమ్మకంతో మిగతా డబ్బులు కూడా ఆ ప్లాట్ కూడా తాకడ పెట్టి పాషా గారు అలా తీసుకొచ్చి సినిమా ఫినిష్ చేశారండి. ఓకే. సో అలా గోపి బ్యాక్ ఉన్నాడే తప్పిస్తే ఏ రోజు కూడా బయటికి వెళ్ళింది లేదండి. ఓకే. సో అతను ఆ క్యారెక్టర్ కోసం కష్టపడ్డాడు. సో మీరు చూసారు దగ్గరుండి అతను అదే సార్, నేను ఒక షార్ట్ ఏదన్నా మనం ఏదన్నా చెప్తున్నాము అదేనంటే ఒక టేక్ కాదు ఇంకో టేక్ తీసుకుందాం మన అని చెప్పేసి అని కూడా తనంతా తను చేసేవాడు సెట్లో కూడా. అంటే మిమ్మల్ని కంప్లీట్గా నమ్మాడా? నమ్మిండు సార్. డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అనుకోవచ్చు. 100% అండి. డైరెక్టర్ హీరో అండి అతను. డైరెక్టర్ ఏం చెప్పినా చేస్తాడు. సజెషన్స్ అనేది ఇవాళ రేపు కామన్ సార్. ఇప్పుడు ఎవరైనా అలా కాదన్నా ఇలా చేద్దామా అని సలహా ఇవ్వచ్చు. అవును. బట్ యాజ్ ఎ డైరెక్టర్గా అది నాకు బాగుందంటే యాక్సెప్ట్ చేస్తాం, బాగాలేదు అనుకుంటే ఇలా కాదు బ్రదర్ ఇలా నేను ఇలా అనుకున్నాను ఇది అంతే కదా సార్. జనరల్గా అవే జరుగుతాయి కదా. సో అలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి చేయడం జరిగింది. ఓకే. డెఫినెట్లీగా ఈరోజు నెగిటివ్ అయిపోయి ఇదంతా అయ్యింది తప్పిస్తే ఓవరాల్గా నేను యాజ్ ఎ డైరెక్టర్గా నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను సార్. ఎందుకంటే జనాలకు రేపు ఓటీటీలోకి వస్తుంది. రేపు ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ ఈరోజు థియేటర్కి రాకపోవచ్చు, రేపైతే థియేటర్లకు రాకపోయినా ఇక్కడ వచ్చి కూర్చోవాల్సిందిగా. ఇంట్లో ఓటీటీలో వచ్చినప్పుడు ఇంట్లో చూస్తారు, ఇంట్లో చూసినప్పుడు వాళ్ళే హ్యాపీగా ఫీల్, అరే ఇది మేము థియేటర్లో మిస్ అయ్యాం కదా అని 100% అనుకుంటారు. మీరు కొంచెం డిసప్పాయింట్ అయ్యారా? అంటే కొన్ని షోస్ క్యాన్సిల్ చేయటం, సఫిషియెంట్గా ఆడియన్స్ లేరు అంటే ఒకటి సార్, అంటే ప్రతి ఒక్క డైరెక్టర్కి కామన్గా ఉంటుంది సార్, డిసప్పాయింట్ అనేది ఉంటుంది. చిన్న బాధ అనిపించింది స్టార్టింగ్లో. బట్ ఓవరాల్గా ఓకే, చూస్తున్న వాళ్ళైతే బాగానే ఉంది కదా అనుకో. షోలు క్యాన్సిల్ అవ్వకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉండొచ్చు అనుకుంటా సార్. అంటే మార్నింగ్ షోస్ లేవు సార్ థియేటర్లో మాకు. ఓకే. ఈవినింగ్ షోస్ ఇచ్చారు. ఆ ఈవినింగ్ షోస్ అనేసరికి కొంతమంది ఏంటంటే మార్నింగ్ షో లేదు అంటే ఈవినింగ్ షోకి వెళ్ళలేని పరిస్థితి. అంటే ఒకటి క్లియర్గా చెప్పండి, ఇప్పుడు ఇది 2 స్టేట్లలో కూడా రిలీజ్ అయింది కదా? అవును సార్, అవును సార్, 2 స్టేట్లలో రిలీజ్ అయింది. ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్? టోటల్గా ఒక 200 స్క్రీన్స్ ఏమో రిలీజ్ అయినాయి సార్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. థియేటర్స్ బాగానే దొరికినాయి సార్, థియేటర్స్ బాగానే దొరికినాయి. ఓపెనింగ్స్ లేవు అంతే. అదే ఓపెనింగ్స్ లేవు అంటే మనం కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు కదా సార్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ఒక స్టార్ హీరోలు ఉన్న దానిలో కొన్ని ఓపెనింగ్స్ రావట్లేదు సార్ ఇవాళ. అవును. ఇప్పుడు అలాంటప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వడంలో ఇది కాదు, కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. కానీ మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్ ఎందుకు వదిలిపెట్టేశారు కంప్లీట్గా? మెయిన్ అదే సార్. అంటే బేసిక్గా సార్ ప్రతి ఒక్క ప్రొడ్యూసర్స్ కూడా సార్, నేను అది మీడియా ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రొడ్యూసర్స్ అంటే వీళ్ళనే కదా సార్ నేను అనేది, అంటే నేను టార్గెట్ చేసి చెప్తున్నాను అనుకోవద్దు. ఓకే.
ప్రతి ఒక్క ప్రొడ్యూసర్, చిన్న ప్రొడ్యూసర్స్ చాలా మంది ఇండస్ట్రీకి వస్తూ 2 కోట్ల సినిమా చేద్దామని వస్తారు సార్. ఈ 2 కోట్ల సినిమాని కాలు ఎగరేస్తూ ఫినిష్ చేస్తారు సినిమాని. వాళ్ళ దగ్గర ఉన్నది అదే 2 కోట్లు పెడతారు. బట్ ఇక్కడ సినిమా 2 కోట్లు పెట్టి చేయడం ఒక ఎత్తు, సినిమాని జనాల్లోకి తీసుకుపోయి వెళ్ళడం ఇంకొక ఎత్తు. అంటే ప్రమోషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు. అవును, చాలా కాంపిటేటివ్ వరల్డ్ ఇది. చిన్న సినిమాకి మినిమం 1 CR అంటే ₹1 కోటి 100% పబ్లిసిటీ కోసమే పెట్టుకోవాలి, సపరేట్ డెఫినెట్గా పెట్టుకోవాలి సార్. అది 2 కోట్లు అంటే 3 కోట్లు బడ్జెట్ పెట్టుకొని 2 కోట్ల సినిమా ఫినిష్ చేస్తే ₹1 కోటి పబ్లిసిటీ పెట్టుకోవాలి. ఓకే. ప్రతి ఒక్క ప్రొడ్యూసర్స్ ఏమైతుందంటే సినిమా చేసేంతవరకు చేసేస్తున్నారు, బట్ పబ్లిసిటీకి వచ్చేసరికి డబ్బులు లేక ఉన్నా కూడా వద్దులే అనుకొని వదిలేస్తున్నారు చాలా మంది. ఓకే. ఈ సినిమా కూడా ఏంటంటే కొంచెం అనుకోకుండా కొంచెం బడ్జెట్ కూడా పెరగడం జరిగింది సార్ ఈ సినిమాకి. అంటే కొంచెం మామూలుగా అయితే ఏ సినిమాకైనా సరే మొదట అనుకున్న బడ్జెట్ కంటే పెరగడం అనేది కామన్ సార్. అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరగడం పైగా ఏంటంటే మీది 2 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇది. అవును సార్. ఈ 2 ఏళ్లలో చాలా పెరుగుతాయి కదా. అవునండి. అందులో ఇంకొకటి ఏంటంటే సార్, మేము ఇక్కడ తూప్రాన్ దగ్గర మాసాయిపేట అని విలేజ్ సార్. ఇప్పుడున్న దీంట్లో అంటే సిటీ అవుట్స్కట్స్లలో మొత్తం ఈ రియల్ ఎస్టేట్స్ ఇవన్నీ పెరగడం మూలంగా ఈ విలేజెస్ అనేటివి మొత్తం బిల్డింగ్స్ లేపేశారు సార్ ఆల్మోస్ట్. ఒక పక్క రూరల్ ఏరియాలో, పక్క ఒక పల్లెటూరులో మనం కథని చేయాలి అనుకుంటే ఆంధ్ర సైడ్ తప్పిస్తే మన తెలంగాణలో లేవు సార్, తక్కువ. ఓకే. సో మేము తూప్రాన్ దగ్గర మాసాయిపేట అనే విలేజ్ని చూసి చాయిస్ చేసుకున్నాం. సినిమాని మ్యాక్సిమం 70% అక్కడ ఫినిష్ చేశారు. ఓకే. డైలీ అప్ అండ్ డౌన్ చేశాం సార్ హైదరాబాద్ నుంచి. 75 కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి. ఇప్పుడు ఆ సినిమా చూస్తే ఏముందిరా ఒక విలేజ్లో చేసేసారు కదా అని కామన్ ఆడియన్ అనుకుంటారు. దాని వెనకాల అంటే డైలీ రెగ్యులర్గా ఇక్కడ నుంచి ఆల్ యూనిట్ మొత్తం ఇక్కడ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం. బికాస్ అక్కడ మాకు అక్కడ ఇవేం లేవు సార్, మాకు స్టేయింగ్ చేయడానికి అక్కడ లాడ్జింగ్ సౌకర్యాలు లేవు. లేనప్పుడు ఏం చేయాలి? అప్ అండ్ డౌన్ చేయాలి. అంతే కదా, అప్ అండ్ డౌన్ చేయాలి, తప్పదు. సో అలాంటి విలేజ్ కూడా దొరకదు మనకి. సో అందుకని మనం సెట్ వేసి చేసేంత బడ్జెట్ కాదు మన సినిమాకి. సో రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి రావడం మూలం కూడా బడ్జెట్ పెరిగింది సార్. ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అందరు యూనిట్లో ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది కదా సార్, ఆటోమేటిక్గా పెరుగుతుంది. డీజిల్స్ అని చెప్పి అవన్నీ ఉంటాయి కదా, వెహికల్స్ అవి. సో అలా కొంచెం పెరగడం జరిగింది సార్ ఈ సినిమాకి. ఓకే. అంటే మామూలుగా మీరు ఎంత అనుకున్నారు స్టార్టింగ్? 2.5 crores సార్ బడ్జెట్. ఓకే. మామూలుగా అనుకున్నది మేము అనుకున్నది 2.5 crores సార్ బడ్జెట్. ఓకే. దీని మీద మాకేంటంటే సాంగులు కూడా కొంచెం రిచ్గా చేయాలని చెప్పేసి సెట్లు అవి వేపించి చెప్తున్నా కదా సార్, సినిమా మీద ఒక ప్యాషన్తో ఒక నమ్మకంతో సోహెల్ కూడా ఒక సాంగ్ నేను తాగుదాం ఊగుదాం అనే సాంగ్ ఒక 10 lakhsలో చేద్దామని చెప్పి అనుకున్నాం. అప్పుడున్న దీని మీద ఏంటంటే సాంగ్ హైలైట్ చేయాలన్నా, ఇది బాగుంది సాంగ్ అది అని చెప్పని ఒక 25 lakhs ఖర్చు పెట్టారు. ఓకే. అంటే ఓ 15 lakhs వాళ్ళ ఇష్టం కొద్దినే సార్. అది మీరు 10 లక్షలు చేయాలనుకుంటే ఇదే శేఖర్ మాస్టర్ చేశారు సాంగ్. శేఖర్ మాస్టర్ పెట్టుకుని ఒక 10 lakhsలో చేయొచ్చు అని నేను నా ప్లానింగ్. సోహెల్ ఏంటంటే లేదా రిచ్గా చేద్దాం, సెట్టేసి చేద్దాం అన్నా అని చెప్పి ఒక దానికి ఒక 25 lakhsలో పెట్టి చేయించడం జరిగింది. ఓకే. సో ఉండలేకపోతున్న సాంగ్ డ్యూయట్ సాంగ్ ఉంటుంది, అది రాజమండ్రి వెళ్ళి చేయడం జరిగింది. ఓకే. ఎందుకంటే మనకి ఇక్కడ ఆ టైంలో మొత్తం అంతా ఈ పచ్చదనం ఇదంతా లేదు, చిన్న ఒక అని చెప్పేసి అక్కడ వెళ్ళి చేయడం జరిగింది సాంగ్. ఓకే. సో అలా కొన్ని అక్కడక్కడ పెరగడం జరిగింది. ప్లస్ మనకు లేట్ అవ్వడము, సినిమా కోటి పెరిగిందా ఇంకా ఎక్కువ పెరిగిందా? 1 share పెరిగిందండి. 1 share అయింది ఎక్కువనే. అంటే సాంగ్లు అందులోనూ మనకి టెక్నీషియన్స్ కూడా సీనియర్ టెక్నీషియన్స్, బీమ్స్ సిసోరిలో మ్యూజిక్ అండ్ శ్యామ్ కే నాయుడు గారు కూడా కొన్ని రోజులు వర్క్ చేశారు. తను గోకుల్ భారతి అని చెప్పేసి తను మది వాళ్ళ అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్. తో ఇలా శేఖర్ మాస్టరు, ప్రేమ్ రక్షిత్ మాస్టరు, విజయ్ విన్ని అండ్ భాను మాస్టరు అందరూ టాప్ కొరియోగ్రాఫర్స్ అండి. ఎందుకంటే సినిమాని ఎక్కడ కూడా కిల్ చేయకూడదు అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసాను తప్పిస్తే మేమేదో డిగ్రేడ్లో చేయాలి ఈ సినిమాని, తక్కువలో చేసి ఎక్కువ ఇది కావాలి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి మాకు సినిమా మీద. సో ఎందుకు మీరు రిలీజ్ తర్వాత ఈ ప్రమోషన్ లేకపోవడం వల్ల అంటే మీరు అడిగారా? ఏదండి ప్రమోషన్ చేయకపోవడం గురించి మాట్లాడారా ప్రొడ్యూసర్ తోటి? తను అడిగి చెప్పింది అదే. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పడం అంటే సోహెల్ అదే చెప్పింది, మా దగ్గర ప్రమోషన్కి డబ్బులు లేవు, రండి థియేటర్కి అని చెప్పేసి అనేసాడు అక్కడ. సో తను ఒప్పేసుకున్నట్టు అయిపోయింది అక్కడ. యాక్చువల్గా ఏంటంటే మనం చేయాల్సిన చిన్న ప్రమోషన్స్ అనేది ఉంటాయి సార్, అవి చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అది ఏమైందంటే తను ఎమోషనల్ గా మాట్లాడేది తప్పిస్తే అది వేరే ఉద్దేశంతో మాట్లాడలేదు యాక్చువల్గా, అది నెగిటివ్ గా వెళ్ళిపోవడం జరిగింది.
ఓకే. సో అంతే తప్పిస్తే ఇంకేం లేదు సార్. ఫస్ట్ డే ఇప్పుడు ఫ్రైడే రోజు సినిమా అనగానే ఫ్రైడే రోజు అందరు రావాలని కూడా లేదు సార్. సాటర్డే సండే ఆ 2 days వెయిట్ చేస్తే జనాలను ఇంకా కొంచెం మనం ప్రమోషన్ చేసి ఇది చేసి ఉంటే 100% బాగుండేది అనేది నా ఫీలింగ్. అదే. సో మీరు చూశారు వీళ్ళిద్దరి యొక్క కాంట్రవర్సీ. సోహెల్ తనని టార్గెట్ చేసి అప్పుడు దాకా చాలామందికి అంటే తనకంటూ ఒకటి ఉండవచ్చు, ఆడియన్స్ ఉండవచ్చు, ఎవరికి ఆ వ్యూయర్స్ ఉండవచ్చు, తను ఒక యూట్యూబర్ కాబట్టి నవీన్కి. బట్ తనని హైలైట్ చేసి మనోడు మాట్లాడటం సోహెల్. అదే సార్ నేను అనేది అంటే అది తెలివంతత్వం అంటాను సార్ నేను. సోహెల్ది తెలివంతత్వం అది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నాకు క్వశ్చన్ వేశారు. వాస్తవం చెప్పాలంటే సార్ నేను అతను నవీన్ అని మీరు అన్నారు కదా, పూల చొక్కా నవీన్ అని. పూల చొక్కా అనేది అతని యూట్యూబ్ పేరు, నాకు తెలియదు సార్, ఛానల్ పేరు నాకు తెలియదు సార్. నాకు సోషల్ మీడియాలో నాకు చాలా తక్కువ మెంబర్స్ తెలుసండి ఈ ఇయర్స్లో. నేను ఎక్కువ ఫాలోఅప్ కూడా చెయ్యను, అలాంటివి కూడా చూడను కూడా నేను బేసిక్గా. ఈరోజు మార్నింగ్ ఏంటి ఇది అని చెప్పి నాకు ఫోన్ చేస్తే అప్పుడు చూశాను నేను నవీన్. అవును సార్. ఇప్పుడు నేను అదే సార్, మనం వెళ్తున్న దారిలో ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు సార్. అది నచ్చలేదు అనేటోడు ఎవడో మాట్లాడుతున్నారని చెప్పి మనం అక్కడ టార్గెట్ చేసుకుంటే మనం అక్కడ ఆగిపోతాం సార్. మన టార్గెట్ అది కాదు. ఓకే. ఇప్పుడు అందరికీ నచ్చాలని లేదు సార్, అందరికీ నచ్చాలని లేదు. ఇప్పుడు మీరు అతను ఏదైతే చెప్పాడో ఒక ర్యాంట్ చేశాడు, పూర్తి రివ్యూ కూడా చేయలేదు సార్, ఒక పాక్షికంగానే చేశాడు. దాన్ని మీరు చూసారా? నేను చూడలేదు. సినిమా గురించి చెప్పింది, రేటింగ్ ఇవ్వటం ఇదేం చూడలేదు సార్. నేను అనేది అదే అంటున్నాను సార్. నేను జనాల కోసం నేను సినిమా చేయాలి. కనీసం సోహెల్ మాట్లాడిందన్న చూసారా? సోహెల్ అదే సార్, అబ్బాయి నవీన్ ఏదైతే చేశాడో తను 0.45 టమోటాస్ ఇస్తానని చెప్పేసి అదే చెప్తున్నాను. మార్నింగ్ నేను ఏదైతే మీరు ఇదన్న తర్వాత ఇంటర్వ్యూ ఉంది అదే అన్నప్పుడు నేను అదే చూశాను. చూస్తే ఏదో టమాటాలు సంథింగ్ ఏదో అన్నారు అది అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు. మీ ఇంటర్వ్యూ చూశాను నేను. అవునా? మీరు నాకు కాల్ చేసిన తర్వాత ఇట్లా ఇంటర్వ్యూ అనుకుంటున్నాం సార్ అది అని అంటే నేను అప్పుడు చూశాను అది యాక్చువల్గా. ఓకే. నవీన్ గురించి మీరు చేసిన ఇంటర్వ్యూ, దాంట్లో మీరు మాట్లాడిన ఇంటర్వ్యూలో కూడా అదే టమాటాల గురించి ఏదో సంథింగ్ ఏదో అతను ఇచ్చే రేటింగ్స్ ఏదో అని చెప్పేసి మాట్లాడాడు. అదే సార్ నేను అదే అంటాను. అంటే దానికి అతను అఫెండ్ అయ్యాడు. అదే సార్, సోహెల్ అఫెండ్ అయ్యాడు. అది అవ్వకూడదు సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సోహెల్ కూడా అలా రియాక్ట్ అవ్వకూడదు అంటాను. ఓకే. ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు సార్. అంత మాత్రాన మనము వాళ్ళని రియాక్ట్ అయ్యి మనము వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం అనేది రాంగ్ అంటాం. ఎందుకు అనంటే 5 ఏళ్ళు ఉన్నాయి మనకి, ఈ 5 ఏళ్ళు చక్కగా లేవు. మన ఫ్యామిలీ మెంబర్స్లో 4 ఉంటే 4 చక్కగా ఉన్నాం. ఒక్కొక్కరు డిఫరెంట్ యాంగిల్ మైండ్ సెట్లు ఉంటాయి. అందరి మధ్య ఏకీభావం ఉండాల్సిన పని లేదు. భిన్న అభిప్రాయాలు 100% సార్, 100%. ఇప్పుడు నేను నా సినిమా గొప్ప అని నాకు ఫీలింగ్ ఉంటుంది, నీకు ఉండకపోవచ్చు. నాకు నచ్చింది సార్, నా ఫ్యామిలీ మెంబర్స్ నచ్చిండొచ్చు, మీకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చలేదు కదా అని చెప్పేసి నేను డిసప్పాయింట్ అవ్వకూడదు అంటాను నేను. అదే ఏం పొరపాటు జరిగింది ఇందులో, రైట్ ఓకే ఇది సరి చేసుకుందాం అని మనం ఆలోచించుకోవాలి. అదే అంతే తప్పిస్తే మనం అక్కడ నువ్వు ఎందుకు ఇది చేసావు అని చెప్పి నేను నీ మీద ఫైట్ చేస్తే అది పెరుగుతుంది. అవును, ఇంకా నెగిటివిటీ పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఎలాంటి సొసైటీలో ఉన్నామంటే ఒక రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక్కొక్క మొరుగుతుంది కదా అని చెప్పి రాయి తీసుకొని దాని వైపు కొట్టుకుంటూ కూర్చుంటే అది పరిగెట్టుకుంటూ వచ్చి మన మీద పడి రక్కేస్తుంది, కరవడానికి ట్రై చేస్తుంది. అది ఈ కరవడానికి ట్రై చేస్తున్నప్పుడు సొసైటీలో ఉన్న నలుగురు అటువైపు చూసి అరే కుక్క కరుస్తుంది కదా వీడిని విడిపిద్దామని చెప్పి ఆ నలుగురు రారు సార్. ఇప్పుడున్న సొసైటీలో ఎట్లా ఉన్నారంటే ఇలా పెట్టుకొని వీడియోలు తీస్తుంటారు కుక్క కరుస్తుంటే. అలాంటి సొసైటీలో ప్రెసెంట్ అలాంటి సిచ్యువేషన్ ఉన్నాం. కాబట్టి కుక్క మరుగుతుంది కదా అని మనం ఏం రియాక్ట్ అవ్వకుండా వెళ్ళిపోతుండాలి. సింపుల్ నా థాట్. నేను ఆలోచించే విధానం అయితే అలాగే అనుకుంటాను సార్. అదే ఇప్పుడు ఎవరో రియాక్ట్ అయ్యారని చెప్పేసి పాపం అతను బతుకుతున్నాడు, అతను ఒక ఏదో రివ్యూస్ పెట్టుకొని ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ సొసైటీలో అందరికీ బతికే ఛాన్స్ ఉంది సార్. రకరకాల డిఫరెంట్ మార్గంలో వాళ్ళు బతుకుతుంటారు. అది కామన్. అది నేను ఒక డైరెక్టర్గా బతకాలనుకుంటున్నాను, తను ఒక హీరోగా బతకాలనుకుంటున్నారు, మీరు ఒక ఛానల్ రిపోర్టర్గా బతకాలనుకుంటున్నారు, అతను ఏదో రివ్యూస్ రాసుకొని సార్ బతకడానికి ఇన్ని మార్గాలు ఉన్నప్పుడు ఒక్కొక్కరు యాంగిల్లో ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటారు. అంతే తప్పిస్తే దాన్ని మనం రియాక్ట్ అయ్యి మనం దాన్ని టార్గెట్ చేసి పిన్ చేసుకుంటూ కూర్చుంటే మనం అక్కడే ఉండిపోతాం సార్, ఎదగలేము. అది సోహెల్ తెలియలేదు. నేను అదే అంటాను, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో చేస్తుంటారు, దాన్ని రియాక్ట్ అయ్యి మనం చేయకూడదు, మనది కూడా రాంగ్. తను సారీ కూడా ఏదో చెప్పినట్టున్నాడు సోహెల్ కూడా ఏదో ఛానల్లో.
ఓకే, ఇది అయ్యింది ఇట్లా, సారీ నేను ఇట్లా ఎమోషనల్ అయిపోయాను సంథింగ్ ఏదో చెప్పుకొచ్చాడు. ఓకే. సో అలా అంటే ఒకవేళ తప్పు రియల్గానే రియాక్ట్ అయ్యి అలాంటివి ఉంటే సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉన్న సొసైటీలో మనం ఏదో చేసుకుంటే వెళ్ళిపోవాలి తప్పిస్తే. అది మీరు అన్నట్టు కొంచెం అతనికి ఆ షార్ట్ టెంపర్ ఉన్నట్టు కొంచెం ఎమోషనల్ పర్సన్, ఎమోషనల్ సార్, ఎమోషనల్ షార్ట్ టెంపర్ అని కాదు కానీ అతను ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. అంటే సున్నిత మనస్కులు పర్సనల్ గా తీసుకుంటాడు సార్. తను ఏంటంటే పర్సనల్ తీసుకుంటాడు. ఆ ఎమోషనల్ ఉంది, అబ్బాయి ఎమోషనల్ ఉంది బాగా. అది ఇప్పుడు ఇలా ప్రతి రివ్యూస్కి మనము ఇది అవ్వాలంటే మొన్న రీసెంట్గా దిల్ రాజు గారు మీరందరూ ఉన్నారు అక్కడ ప్రెస్ మీట్లో, సమ్ ఏదో మూవీ దాంట్లో కూర్చున్నప్పుడు ఆయన అన్నారు, మీరు ఇచ్చే రేటింగ్లు మీరే పని చేయండి, మీరే ఒక స్టోరీ ఎన్నుకోండి, నేను ప్రొడ్యూసింగ్ చేస్తాను, మీరే దాన్ని తీసి నాకు ఇవ్వండి, నేను రిలీజ్ చేస్తాను, దానికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అని చెప్పేసి అని అన్నారు. అంటే ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కరు తీరు ఉంటాయి సార్. అంతే. అంటే కాకపోతే ఏంటంటే నిర్మాత చేసే పని నిర్మాత చేయాలి, దర్శకుడు పని చేయాలి దర్శకుడు చేయాలి, డెఫినెట్లీ సార్. సమీక్షకుడు చేసే పని సమీక్షే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి ఎక్కడన్నా హోటల్కి వెళ్ళి తింటాం, అక్కడ మనకు నచ్చుద్ది నచ్చకపోవచ్చు, అంతే సార్. మనకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తాం. అవును. నచ్చలేదా వచ్చి వండు అని చెప్పి వాడు అంటే అంతే కదా, అది ఎంత రీజనబుల్లో. అవును, అది ఎగ్జాక్ట్లీ పాయింట్ అది. సో మా ఇది కూడా అంతే, ఎవరు చేసే పని వాడు చేయడం చేయాలి, అంతే సార్. అలా ముందుకు వెళ్ళటమే అంతే సార్. ఎవరో ఇది చేస్తున్నారని చెప్పి మనం అయితే ఆగలేము సార్. ఇంకో సినిమా ఇప్పుడు నేను అబ్బాయి క్లాస్ అమ్మాయి తీసి 10 years అయిపోయింది సార్. మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని నేను మళ్ళీ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసిన, బట్ నేను ఫెయిల్ అయ్యానని మాత్రం నేను అనుకోవట్లా. ఈ సినిమా ద్వారా నేను ఫెయిల్ అయ్యానని మాత్రం నేను అనుకోవట్లేదు. నువ్వు ఫెయిల్ డైరెక్టర్ రా, నువ్వు బాగా తీయలేదు అని ఎవరు అనలేదు ఇప్పటివరకు. బుట్ కట్ బాలరాజు అనే సినిమాకి ఒక డైరెక్టర్గా నువ్వు ఫెయిల్ అయ్యావు ఈ సినిమా ద్వారా అని చెప్పేసి అని ఎవరు రాయలేదు కూడా. ఇది పర్సనల్గా వెళ్ళిందేమో అనేది నా అభిప్రాయం. ఈ సినిమా వెళ్ళడానికి కారణం ఎగ్జాక్ట్లీగా ఇది పర్సనల్ గా వెళ్ళి ఇదేంది తప్పిస్తే వేరే ఉద్దేశం అయితే కాదండి. అంటే అతను తొందరపడకుండా ఉన్నట్లయితే 100% ఇలా ఉండేది కాదు, డిఫరెంట్ గా ఉండేది కాదు. ఇట్లా తొందరపడ్డాడేమో అనిపించింది మాకు కూడా. మేము కూడా పర్సనల్ గా ఫీల్ అయ్యాం. అతను ఎమోషనల్ అయ్యాడంటే చలో అతను ఎమోషనల్ లో ఒక అర్థం ఉందిలే అనుకుని మేము రిలీజ్ అయిపోయి సైలెంట్ గా ఉన్నాం అంతే తప్పిస్తే. అతను ఏ రోజు అయితే అంటే రిలీజ్ రోజు తను తెలుసు కదా, అవినాష్ కూడా పక్కన పెట్టుకొని మాట్లాడాడు కదా, అప్పుడు మీరు మాట్లాడారా? నేను కూడా ఉన్నాను సార్ పక్కనే, నేను ఉన్నాను మాట్లాడుతున్నప్పుడు కూడా నేను కూడా ఉన్నాను. భుజం మీద చేసి కూడా సంజాయిస్తున్నా, పక్కనే ఉన్నాను అని చెప్పేసి కూడా. ఏంటంటే సడన్ గా ఎమోషనల్ అయిపోయాడు కదా, మాకు కూడా ఏం అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటది కదా సార్, ఒక హీరో స్టేజ్ కి ఎదిగి 3 సినిమాలు తీసిన హీరో వచ్చేసి ఐమాక్స్ ముందర నిలబడి ఎమోషనల్ అయిపోయాడు అంటే మాకు కూడా అనిపిస్తుంది కదా. సో ఏంటంటే తన ఆ ఎమోషనల్లో ఏంటంటే ఒకసారిగా ఆ ఎమోషనల్ అవ్వడము, మేమందరం ఫీల్ అవ్వడము, అవినాష్ మేమందరం ఓదార్చడం, మళ్ళీ లేదు మంచి సినిమా తీసాము, కంటెంట్ ఉన్న సినిమా తీసాము. సరే ఒకటే సార్, నాకు వచ్చిన కొన్ని ఫోన్లు వచ్చాయి సార్ నా పర్సనల్గా. అంటే నాకు పరిచయం లేని వ్యక్తులు కొంతమంది కాల్ చేశారు. ఓకే సార్ సినిమా బాగుంది సార్, ఫ్యామిలీ అంతా వెళ్ళి మేము చూసాము, ఎక్కడ బోర్ లేదు సార్, మాకు పాత కథ అయినా ఎంజాయ్ చేసాం సార్ అన్నారు. ఓకే సార్ పాత కథలు కాకుండా కొత్త కొత్త కథలు క్రియేట్ చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఇప్పుడు ఈ మధ్యకాలంలో తీయండి, నేను అన్ని సినిమాలకు రిఫరెన్స్లు చెప్తాను నేను. ఓకే పాత కథలు తీసుకున్నా కూడా కొత్తగా ట్రై చేస్తారు. మీరు బూట్ కట్ అని ఎందుకు పెట్టారనేది కొంతమంది దానికి కనిపించలేదు, అదే సర్టిఫికేషన్ అనేది వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే తను ఒక సల్మాన్ ఖాన్ సంబంధించిన సినిమాలు చూసి ఆ బూట్ కట్ పాయింట్ల మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అబ్బాయికి, బాలరాజ్కి. సో అప్పటి నుంచే చిన్నప్పటి నుంచి వాడు ఆ బూట్ కట్ పాయింట్లు వేయడం షురూ చేస్తాడు. సో అందుకని చెప్పేసి వాడు బూట్ కట్ బాలరాజు అని చెప్పేసి అని పేరు పడదు వాడికి. ఓకే సో అదే జస్టిఫికేషన్ సార్. అందరినీ చిన్నప్పుడు చైల్డ్హుడ్లోనే వాడు చెప్పించేసాం అక్కడ ఆల్రెడీ. ఓకే సో అలా బూట్ కట్ బాలరాజు అని చెప్పేసి టైటిల్ ఇదే. సో ఓవరాల్గా అయితే మీరు ఒక డైరెక్టర్గా అయితే ఒక మంచి సినిమా చేసామనే అభిప్రాయం 100% సార్. మళ్ళీ నేను నెక్స్ట్ మూవీ కూడా రేపు మార్చ్ ఏప్రిల్లో స్టార్ట్ చేస్తున్నాను. వెరీ గుడ్ సార్. అవకాశాలు అనేది ఎప్పుడు ఎక్కడ ఆగిపోవు సార్. ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. మీ మొదటి సినిమాకి ఈ సినిమాకి ఎందుకు అంత గ్యాప్? పర్సనల్ రీజన్స్, కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అంటే మా మదరు డాడీ అన్నయ్య అట్లా చనిపోయారు సార్ నాకు. అవునా? అది టోటల్ ఫ్యామిలీ అంతా పోలీస్ డిపార్ట్మెంట్ సార్ కంప్లీట్గా. అవునా? నా ఖాందార్ మొత్తం టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎవరు మీ ఇంట్లో ఉండారా? మా ఫాదర్ వచ్చి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సార్. అవునా? నా ఓన్ సిస్టర్ వచ్చేసి డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్. మా బావలు మా బామర్దులు వీళ్ళందరూ ఎస్ఐలు, సిఐలు, ఏసీపీ మొత్తం. మా కజిన్ బ్రదర్స్ అన్నయ్య వాళ్ళంతా సిఐ, ఎస్ఐలు అంతా హైదరాబాద్లోనే ఆల్మోస్ట్. మరి మీరు
అంతమంది అట్లా దాంట్లో కాంతాన్ని పెట్టుకొని అంటే దురద సినిమా దురద సార్, దురద. అంతేనా? సినిమా అనే దురద ఏదైతే ఉంటుందో అది ఎంతవరకైనా తీసుకెళ్ళిపోద్ది సార్. నిజమే కదా? 100% సార్, యాక్సెప్ట్ చేస్తాను. అట్లా అది ఒక డైరెక్టర్గా మారడానికి అంతే సార్, అంతే సార్. నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్ సార్, సినిమా అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్. మా ఫాదర్ కూడా సపోర్ట్ చేసేవాడు నాకు. బేసిక్గా నేను డాన్స్ మాస్టర్గా, డాన్సర్గా షోలు, నెంబర్ ఆఫ్ షోలు అవి ఇవి చేసేవాడిని. ఓకే. సో అలా ఫీల్డ్కి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా, మన లక్కీ మీడియా బ్యానర్లోనే ఆల్మోస్ట్ సినిమాలకు వర్క్ చేయడం జరిగింది. మే వయసుకు వచ్చే వరకు వర్క్ చేయడం జరిగింది. ఓకే. సో అట్లా గోపి తోటి ఆ ఫ్రెండ్షిప్ అనేది సినిమాల్లో కూడా మొదటి నుంచి మీరు ఇక్కడ ఎంట్రీ అవ్వటం, తనతోనే కలిసి ట్రావెల్ చేయడం జరుగుతూ వచ్చింది. అంతే సార్, అంతే సార్. అందుకని దాంతోనే ఈ సినిమా కూడా తను సపోర్ట్ చేశాడు. అంతే సార్. అంటే సపోర్ట్ మీన్స్ ఒకటి సార్, గోపి దగ్గర నాకేంటంటే ఫ్రెండ్ కదా, ఒక అవకాశం ఇద్దాం అనేది ఉండదు సార్ గోపి దగ్గర. గోపి ఏం ఆలోచిస్తాడంటే వీడి దగ్గర టాలెంట్ ఉంది, టాలెంట్ ఉన్నోనికే అక్కడ అవకాశం ఇస్తాడు సార్. ఎంకరేజ్ చేస్తాడు 100% ఎంకరేజ్ చేస్తాడు. వీడి దగ్గర కథ బాగుంది, అటు కొత్తోడైనా పర్లేదు, ఆ కథ బాగుంది, వీడు తీయగలుగుతాడు, ఓ నమ్మకం వచ్చిందంటే వాడి మీద ఎఫర్ట్ పెట్టేస్తాడు. ఓకే. పెట్టి చేస్తాడు సినిమాని. అదే. సో అట్లా మీకు మీ ఇంట్లో వాళ్ళు 1 by 1 ఒక లాస్ అవటం వల్ల చిన్న గ్యాప్ తీసుకున్నాను సార్. నేను గ్యాప్ తీసుకొని మళ్ళీ గోపి దగ్గరికి రావడం, నేను మళ్ళీ కలవడం, గోపి నేను ఇద్దరు ట్రావెల్ అవుతున్న టైంలో చిన్న చిన్న డిస్కషన్స్ వచ్చి నేను మళ్ళీ కథ కావాలేదు అన్నప్పుడు నేను కథ మీద కూర్చోను. యాక్చువల్గా నాకు ఆచండ గోపినాథ్ గారు అని చెప్పేసి ఒక 5 years క్రితమే ఆయన అడ్వాన్స్ ఇచ్చేసి నాకు హోల్డ్ చేశారు సార్. ఓకే. ఆయన ఇప్పుడు రానా గారితో చేస్తున్నారు సినిమా. సో ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా ప్రాజెక్టులు స్టార్ట్ అవుతాయి. సో ఆచండ గోపినాథ్ గారి బ్యానర్లో చేయబోతున్నారా? యా, ఆచండ గోపినాథ్ గారి బ్యానర్ ఉంది, ప్లస్ ఇంకొక బ్యానర్లో కూడా కమిట్ అయ్యి ఉన్నాను. అది కూడా స్టార్ట్ అవుతుంది. సో అంటే ఆల్రెడీ సబ్జెక్టులు కూడా రెడీగా ఉండే తీయడానికి సబ్జెక్టులు ఉన్నాయి సార్. లాక్ చేసి పెట్టారా? అన్నీ లాక్ చేసి పెట్టారు సార్. అవి అడ్వాన్స్లు ఇచ్చేసి లాక్ చేసి పెట్టిన కాన్సెప్ట్. ఓకే. బిఫోర్ ఇది రన్నింగ్ లో ఉన్నప్పుడు వేరే ప్రొడ్యూసర్స్ వచ్చి అప్రోచ్ అయ్యారు. అది నెక్స్ట్ మార్చ్ ఆర్ ఏప్రిల్లో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. అది ఏ జనరల్ ఫిల్మ్ అండి? అదో డిఫరెంట్ కాన్సెప్ట్. అదే సార్, ఇప్పుడు ఉన్న దీంట్లో వింటున్నాం కదా అన్ని కాంట్రవర్సీలు, ఎలా ఏంటి అని చెప్పేసి అనే దాని మీద ఓ డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి అని ఒక ఇప్పటి వరకు ఎవరు ప్రయత్నం చేయలేదు. అది నేను చేద్దామని చూస్తున్నాను. అంటే తెలుగులో ఇప్పటి వరకు రాలేదా? చేశారు. నేను చూపించబోయేది డిఫరెంట్గా చూపించబోతున్నాను. ఓకే. స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. అది కొత్తగా ఉంటుంది సార్. అంటే అందరికి తెలుసు బట్ ఎవరు చూడలేదు. అది సినిమా ద్వారా నేను చూపించాలనుకుంటున్నాను. ఓకే. అది. సో ఏంటి అంటే మీ లక్ష్యం ఏంటి? అంతిమంగా మీ లక్ష్యం ఏంటి అసలు? ఏం లేదు సార్, సినిమాలు చేసుకుంటూ వెళ్ళడమే. అంటే మీ విజన్ ఏదైతే, మీ విజనరీలో ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద తీసుకురావాలని అంతే తప్పనేనా? అంతే సార్, అంతే సార్. అంటే మీ దీనికి ఎవరన్నా ఉన్నారా ఇన్స్పిరేషన్ అంటాడు ఎవరన్నా? నాకు బ్యాక్ అయితే ఎవరు లేరు సార్. నాకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరు లేరు. నేను ఒంటరిగా వచ్చి గోపి పరిచయాలతోటి, గోపితో పాటు ట్రావెల్ అవుతూ అలా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుంటూ వస్తున్నాను ప్రజెంట్. ఓకే. అంతే తప్ప ఎవరేం లేదు. నా విజన్ అంటే అదే, నాకు వచ్చిన థాట్స్ ఏదైతే ఉంటుందో అది. ఒక ప్రొడ్యూసర్కి, ఒక హీరోకి దగ్గరికి నేను కథ తీసుకొని వెళ్తే వాళ్ళకి నచ్చితేనే చేస్తారు. అవును, అంతే కదా. ఇప్పుడు జనాల దగ్గరికి ఎప్పుడు వెళ్తుందనంటే ఫస్ట్ ఒక ప్రొడ్యూసరు ఒక హీరోకి వీళ్ళకి నచ్చిన తర్వాత నేను సినిమాని ఆ ప్రోడక్ట్ని రెడీ చేసిన తర్వాత జనాల దగ్గరికి వస్తుంది. అంతే కదా. ఫస్ట్ జడ్జ్ చేయాల్సింది హీరో అండ్ ప్రొడ్యూసర్. అవును. నాకు కావాల్సింది వాళ్ళకి, మీ కథ నచ్చాల్సింది ఫస్ట్ వాళ్ళకి. అంతే కదా సార్. అవును. వాళ్ళిద్దరికి నచ్చిన తర్వాత నచ్చే విధంగా, జనాలకి నచ్చే విధంగా దాన్ని తీయడమే. అవుదా? అది అంటే ఒక డైరెక్టర్గా నేను అనేది, క్రియేటర్గా ఎవరన్నా మీకు రోల్ మోడల్ అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంటే అదే సార్, ఈ మధ్యగానే ఉన్నారు. నాకు త్రివిక్రమ్ గారు అన్న, పూరి జగన్నాథ్ గారు అన్న వీళ్ళంటే బాగా ఇష్టం సార్ నాకు. అంటే వాళ్ళు వెళ్ళే స్టైల్ ఆఫ్ మేకింగ్స్ కానీ రైటింగ్, వాళ్ళ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా అట నేను కూడా చెయ్యాలి అని. అంతే సార్, అంతే సార్. నేను ఎదగాలని ఉంటుంది కదా సార్. అంటే వాళ్ళలాగా, అంటే అంత ఎత్తుకు ఎదగకపోయినా సరే వాళ్ళలాగా పేరు వస్తే చాలా అనుకుంటాను నేను. అదే. అంటే మీరే స్వయంగా కథలు రాసుకుంటారా? నేనే కథలు రాసుకుంటాను సార్. మరి ఈ సినిమాకి ఎందుకని లక్కీ మీడియా యూనిట్ అని ఎందుకు పెట్టారు? అంటే యాక్చువల్గా ఏంటంటే దీంట్లో ఏంటంటే ఒక అత్త అల్లుండి సవాల్, ఇలాంటి కథలు వచ్చి చాలా రోజులైందిరా నాకు, ఇలాంటి కథ ఒకటి కావాలని చెప్పి గోపి చెప్పడం జరిగింది. తన ఐడియా అతను ఇచ్చాడు. ఓకే. దానికి ఈ పటేల్ వంశస్థులు ఇది అనేది కొత్తగా. ఇప్పుడు యాక్చువల్గా పాత కథ అని అనుకున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ పాత కథనే. నేను ఇందులో చెప్పుకోవాలని అనుకున్నది ఏంటి అని అంటే, ఒక అత్త అల్లుళ్ళ సవాల్ కావాలి అని గోపి గారు చెప్పినప్పుడు
నేనేం ఆలోచించానంటే దీనికి ఒక కొత్త బ్యాక్డ్రాప్ కావాలి. ఏంటి అని అంటే చాలా పాత సినిమాలలో దొరలు పటేళ్ళు అనగానే ఓ బలహీన వర్గాలని తొక్కేసి వాళ్ళ భూములు లాక్కోవడాలు ఇలాంటివి చేస్తారు. అదే వస్తుంది ఫస్ట్, అదే వస్తుంది. పటేల్స్ అనగానే అదే వస్తుంది. సో వీళ్ళని ఎందుకు పాజిటివ్ యాంగిల్లో చూపించకూడదు? అట్లా ఇంద్రజ గారి ఎగ్జాక్ట్లీ ఒక ఊరిని వాళ్ళని ఒక కుటుంబం లాగా చూసుకునే ఒక ఫ్యామిలీ, అలాంటి ఫ్యామిలీలో ఒక మాట అంటే మాట ఇస్తే ప్రాణం తీసుకునేటువంటి ఫ్యామిలీ, ఇలాంటి వాళ్లకు ఓ చిచ్చోరగాడు ఓ అల్లరి చిల్లరగా ఉండేవాడిని జోడీ చేస్తే ఎలా ఉంటుంది? ఒక ఊరంతా వీళ్ళ పక్కన ఉంటే ఓ అల్లరి చిల్లర తిరిగేటోడు ఏకంగా ఒకడే ఉంటే, వీడు ఒక ఛాలెంజ్లో ఒక అమ్మాయి కోసం ఛాలెంజ్ చేసుకుంటే వీడు ఎలా నెగ్గాడు, ఓడిపోయాడా గెలిచాడా ఓకే అనే దాన్ని ఓరల్గా తీసుకోవడం జరిగింది. సింపుల్. అదే మీరు అన్నట్టు ఈ అత్త అల్లుల కాన్సెప్ట్ అనేది చాలా కాలం నుంచి ఉన్నదే. ఎగ్జాక్ట్లీ సార్. ఒక పేదవాడు ఒక గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, అక్కడ ఛాలెంజ్ ఎదురు రావటం అంతే. సో అత్తకి అల్లుడికి మధ్య ఛాలెంజ్. సో మీరు మంచి ఆర్టిస్ట్ని పెట్టుకున్నారు, ఇంద్రజ అట్లాగే సునీల్. ఇంద్రజ గారు చాలా బాగా చేశారండి. ఇంద్రజ గారు ఆవిడ మెంటాలిటీ, ఆవిడ మాట్లాడే విధానము ఉండే, అంటే ఆన్ స్క్రీన్ మీద మనకు కెమెరా ముందు కెమెరా వెనకాల ఆవిడ చాలా మంచి పర్సన్ అండి. అదే ఒకరు ఏదన్నా మంచి హృదయం ఉన్న ఆర్టిస్ట్. ఎగ్జాక్ట్లీ. సునీల్ అన్న వెరీ ఆర్టిస్ట్ అండి. చాలా మంది మాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా హార్ట్ఫుల్గా చేశారు. సినిమాకి మాత్రం అయితే ఎవరైనా సార్ కథ నచ్చే చేస్తారు తప్పిస్తే కథ నచ్చకుండా అయితే ఎవరు చేయరు సార్. ఈ కథ నచ్చే ఆవిడ క్యారెక్టరేషన్ నచ్చింది కాబట్టి ఆ రోజు ఆవిడ ముందుకు వచ్చారు చేయడానికి. సో ఓవరాల్గా ఇప్పుడున్న నేను వింటున్న దాని మీద అయితే సినిమా బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఉంది, జనాలకు రీచ్ అవ్వలేదు. జనాలకి రీచ్ అవ్వలేదు. పబ్లిసిటీ మైనస్, సినిమాకి పబ్లిసిటీ మైనస్ ఇంకేం లేదు సార్, ఇంకేం లేదు. ఇప్పుడు మాకు పోటీగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా సినిమా ఆడుతుంది. సో అక్కడ కూడా అంతే సార్. ఏంటంటే అక్కడ కూడా ఓపెనింగ్స్ లేవు సార్. ఓపెనింగ్ మాట్లాడితే ఆ సినిమా కూడా ఓపెనింగ్స్ లేవు. చాలా మటుకు థియేటర్లు ఖాళీగానే ఉన్నాయి. అయినా కూడా ఏంటంటే దాని వెనకాల ఒక బ్యానర్ ఉంది, దాని వెనకాల ఒక పబ్లిసిటీ ఉంది. ఆ పబ్లిసిటీ వల్ల జనాలకు రీచ్ అవుతుంది. మేము పబ్లిసిటీ చేయలేదు, మాకు రీచ్ అవ్వలేదు. సింపుల్ సార్. యాజ్ ఎ డైరెక్టర్గా ఓపెన్గా ఒప్పుకోవాలంటే ప్రొడ్యూసర్లు కూడా ముందే పబ్లిసిటీ కోసం అనేది ఒక అమౌంట్ పెట్టుకొని పక్కన పెట్టుకొని దిగాలి. 100% దిగాలి సార్. మొత్తం ప్రొడక్షన్ రాబో ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ సార్, నేను రాబో జనరేషన్ నేను చెప్తున్నాను కదా, మీరు ఎంత బడ్జెట్ అనుకుంటే అంత బడ్జెట్లో సగం ఇక్కడ ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు, అది ఉంటుంది ఇది ఉంటుంది, అవన్నీ మర్చిపోవాలి. నేను హార్ట్ఫుల్గా ఒక డైరెక్టర్ నేను చెప్తున్నాను కదా, ఒక సినిమా చేయాలని ఒక ప్యాషన్తో ఒక ప్రొడ్యూసర్ వస్తే ఆ ప్రొడ్యూసర్ ఏం చేయాలంటే డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇచ్చి, డైరెక్టర్ ఫ్రీడమ్ ఎంత ఇస్తారో కాలర్ కూడా పట్టుకునే రైట్స్ కూడా మీకు ఉన్నాయి. అంతే కదా. నీ బడ్జెట్ ఇది, ఈ సినిమాకి ఇది అని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఇస్తాడు డైరెక్టర్. దానికి కట్టుబడి దించుతారు. దించినప్పుడు కూడా ఆ రైట్స్ మీకు బడ్జెట్కు ఒక అటు ఇటుగా అవ్వడం అనేది కామన్ సార్. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఉండొచ్చు, మనం ఎన్నుకున్న లొకేషన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో అలాంటి విషయాలలో ఏదన్నా ఉంది అని అంటే దానికి మీరు సపోర్ట్ కండి, చెయ్యండి. కానీ సినిమా ఫినిష్ అయిన తర్వాత కూడా పబ్లిసిటీ అనే దాన్ని జనాలకు రీచ్ అయ్యే విధంగా మీరు చేసుకోవాలి. అంతే. దానికోసం ఖచ్చితంగా బడ్జెట్ అనేది ఒక పక్కన పెట్టుకోవాలి. సినిమా చెయ్యాలి అని అంటే దాని బడ్జెట్ సపరేట్ పెట్టుకోవాలి. దాన్ని సపరేట్ పెట్టుకుంటేనే ఇండస్ట్రీకి రావాలి, లేదంటే సినిమా టచ్ చేయకూడదు. ఇప్పుడు సినిమా ₹1,00,00,000 దిద్దామని వస్తారు సార్. ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కూడా ప్రతి ఒక్కటి ప్యాషన్ తోటి వస్తున్నారు. ₹1,00,00,000 కావచ్చు, 2 కోట్లు, 10 కోట్లు కావచ్చు, వాళ్ళు పెడుతున్నారు. ఈ పెట్టేది ఎందుకు పెడుతున్నారంటే సినిమా మీద ఒక ప్యాషన్, ఒక కథని ఒక డైరెక్టర్ నమ్మి వస్తారు. అవును. ఇది వచ్చినప్పుడు మీరు సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇది బాగుంది, నేను తీశాను సినిమా, ఇది అమ్ముడు పోలేదు, ఎవరు కొనలేదు, ఓన్గా రిలీజ్ చేయడానికి క్యూబ్ ఖర్చులు కూడా పెట్టుకోవడానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ప్రిపేర్ అవ్వాలి. అలా అయితేనే ఇందులోకి దిగాలి, లేదంటే దిగకూడదు. అదే చాలా మంది ఏమనుకుంటారంటే అసలు పబ్లిసిటీని లెక్కలోకి తీసుకోరు అసలు. ఫస్ట్ ఇనిషియల్గా మేము బడ్జెట్ వేసేటప్పుడే వేస్తాం సార్. మేము బడ్జెట్ వేస్తున్నప్పుడే పబ్లిసిటీకి ఇంత పెట్టుకోవాలి, దీనికి ఇంత అవుతుంది అని చెప్పేసి బడ్జెట్ వేస్తాం సార్ మనం. ఓకే. ఏమైందంటే చాలా మటుకు ఏం చేస్తారంటే అది మర్చిపోతారు. సినిమా అయిపోగొట్టాలి, సినిమాని తీసేయాలి అనే ఒక చిన్న దీంట్లో ఉంటారు తప్పిస్తే
పబ్లిసిటీ టైంకి వచ్చేసరికి అది వెతుకుంటారు చాలా మంది. అది చేతులు ఎత్తేస్తారు అక్కడ. Yes. అది ఎత్తుకోకూడదు. నేను అనేది ఏంటంటే ఒక సినిమా చేయాలి, ప్రాపర్గా చేయాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పబ్లిసిటీ కూడా పెట్టుకొని ఓన్ రిలీజ్ చేసుకోవడానికి కూడా సిద్ధపడితేనే సినిమా తీయాలి. లేదంటే చేతులు కాల్చుకుంటారు. అదే మంచిగున్న సినిమాలు కూడా పోతాయి. అదే ఎందుకంటే అదే సార్ నేను ఇందాక చెప్తుంది అదే, ఒక సినిమా ఒక ప్యాషన్తో మనం తీస్తున్నాము అని అంటే దాని వెనకాల ఎంతోమంది కష్టాలు. ఒక డైరెక్టర్గా కూడా నేను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంటాను. అవును, అంటే అంతిమంగా ఆ సినిమా యొక్క జయాపజయాలన్నీ కూడా దర్శకుడికే ఆపాదించబడతాయి. 100% కదా సార్. నాకు ఇప్పుడు నేను ఇంకో సినిమా పట్టుకోవాలంటే నాకు చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమానే ఉంది సార్, ఈ సినిమా నెగిటివ్ పబ్లిసిటీకి వెళ్ళిపోయింది. అవును, దాని ప్రభావం నా మీద కూడా చూపించవచ్చు. అంతే. అది ఇప్పుడు సినిమా ఎవరైనా సరే సక్సెస్ వెంటే పరిగెడతారనేది అందరికీ తెలిసిన నిజమే. అందరూ తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. సో ఒక సక్సెస్లో ఉన్నాడంటే మనకు కూడా బిజినెస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీగా సార్ నేను పాయింట్ చెప్తున్నా కదా, ఇక్కడ ఆగిపోయే ప్రసక్తి అయితే లేదు సార్. సినిమా తీసుకుంటూ వెళ్ళడమే. అదే నా పట్టుదల అయితే మీరు 100%. నెక్స్ట్ ఇంకో సినిమా, ఇది కాకపోతే ఇంకో సంవత్సరం వెయిట్ చేస్తాం మేము, కానీ సినిమానే తీయాలి. అదే నాకు వేరే జాబులు తెలియదు సార్. నేను వెళ్ళిపోయి వేరే బిజినెస్లు పెట్టుకొని అది ఇది వెళ్ళే ప్రసక్తి లేదు సార్. నేను మళ్ళీ ఇందులోనే ఉండాలి, మళ్ళీ కథలు రెడీ చేసుకోవాలి, మళ్ళీ సినిమా ఓ ప్రొడ్యూసర్ని పట్టుకోవాలి, ఓ హీరోని పట్టుకోవాలి, మళ్ళీ రివ్యూలు రాసుకునే అవకాశాలు మళ్ళీ ఇవ్వాలి. అదే కాకపోతే మీకు ఇద్దరు ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నారు కాబట్టి ఆ ఇబ్బంది లేదు కదా ప్రజెంట్. ఉన్నారు సార్, నాకు సినిమా ఉంది సార్, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది ఆల్రెడీ. చెప్తున్నాను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఆచంట గారితో ఉందన్నారు. ఆచంట గోపినాథ్ గారు ఒక ప్రాజెక్ట్ ఉంది, శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఇంకొక ఆయన ఒక ప్రాజెక్ట్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఏదైతే మీకు ఈ సినిమాతో బుట్కట్ బాలరాజు అనేది అంటే మిశ్రమ అనుభూతి, మీకైతే మీరు మంచి సినిమా తీశారు అనే దాంతో ఉన్నారు, అభిప్రాయంతో ఉన్నారు, ఆ తృప్తితో కూడా ఉన్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదైతే జరిగిందో అది మీకు కొంచెం ఒక దర్శకుడు ఖచ్చితంగా కష్టం కలిగించి ఉంటుంది. బట్ దీంతో ఆగిపోకుండా మీ ప్రయాణం దర్శకుడిగా కొనసాగాలని, మీ నుంచి మంచి మంచి సినిమాలు రావాలని, మమ్మల్ని వినోదింపజేయాలని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఎప్పటికీ ఉండాలి. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.